ఈరోజైతే మీకు మా చిన్ని గార్డెన్ నేను చూపిస్తున్నానండి. చూడండి, ఇందులోనే ఎన్ని చెట్లు ఉన్నాయో, అసలు అవి ఎలా బ్రతుకుతాయో కూడా నాకు అర్థం కావట్లేదు. అన్నీ ఒక దగ్గరే ఉండిపోయాయి. అది అల్లనేరేడు, ఇది మామిడి, ఇది పప్పాయ, అది మామిడి, ఇది చింత చిగురు చెట్టు. ఇది కేవలం చింత చిగురు కోసమే నేను ఆ గింజలు వేసి మరీ పెంచుతున్నా ఆ చెట్టుని. అది మామిడి, ఇది పప్పాయ ఆల్రెడీ కాసింది, అయిపోయింది. అవి లాస్ట్ కాయలండి. ఇది కాడమల్ల, అవి మైదాకు మామిడి చెట్టు. ఇది పొనగంటి, ఇది జామ చెట్టు. ఇది మల్బరీ అంటే బొంతపల్లి అంటారు. స్ట్రాబెర్రీ లాంటిదే కానీ ఇది మల్బరీ, అందరికి తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. ఇది మల్లి చెట్టు. ఇంకోటి చూపెట్టనా మీకు, ఇదేమంటారు, ఇదేం చెట్టు అంటే ఇది చామ దుంపల చెట్టు. ఫస్ట్ కింద పెట్టినప్పుడు అది పందికొక్కు ఉంటుంది కదా, మొత్తం పీకి పడేసింది. అయితే నేను చాలాసార్లు వీటి ఆకులు కర్రీ వండడం జరిగింది. అప్పుడు ఆ దుంపలు రాలేదు. అయితే ఒకసారి అయితే ఆకులు తెంపకుండా ఉంచుదామని తెంపినప్పుడు నాకు 1/2 kg వరకు దుంపలు వచ్చాయి. మళ్ళీ చెట్టు దుంపలు వచ్చినప్పుడు నేను మళ్ళీ వీడియో చేస్తానండి. ఇది సోరకాయ, ఇది అలిషంతకాయ, ఇది బోడకాకరకాయ. మా ఆయన తెచ్చినప్పుడు గింజలు వేయడం జరిగింది. చూద్దాం ఎన్ని కాయలు వస్తాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. థ్యాంక్ యూ.